హలో ఫ్రెండ్స్, ఆర్ట్క్యామ్ 2018లో మల్టిపుల్ లాంగ్వేజెస్ టెక్స్ట్ ఎలా టైప్ చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి, అయినప్పటికీ నేను ఒక మెథడ్ నేను చూపిస్తాను. అది వచ్చేసి మనకు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉపయోగించి మనం తెలుగు కానీ ఇంగ్లీష్, హిందీ ఏదైనా లాంగ్వేజెస్ టెక్స్ట్ ఎలా టైప్ చేస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేశాను నేను. అందులో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేసిన తర్వాత ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకేంటంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్ అక్కడ మనం కనబడుతుంది కదా, దాని పక్కన ఒక యారో మార్క్ ఉంది. మనం యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయనేది దీంట్లో మనకు ఓపెన్ అవుతుంది. అందులో వచ్చేసి మనం ఏంటంటే సపోజ్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ మీద మనం క్లిక్ చేయాలి. చేస్తే మనకేంటంటే తెలుగు అని అక్కడ వచ్చింది కదా బాక్స్లో, దాని పక్కన యారో మార్క్ బ్లూ వచ్చింది కదా, అక్కడ వచ్చిందంటే మనం తెలుగులో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను, వెంకటేశ్వర్ అని. అందులో మనకు 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ వచ్చి మనం హిందీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ యారో మార్క్ దగ్గర హిందీ లెటర్ వచ్చింది అంటే మనం ఇప్పుడు హిందీలో ఉన్నట్లు లెక్క. మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది హిందీలో వస్తుంది. ఇప్పుడు వుడ్ అని చేశాను, దాంట్లో మనం కరెక్ట్ ఏదనుకుంటామో అది దాని మీద మనం క్లిక్ చేస్తే అది అక్కడ వచ్చేస్తుంది. తర్వాత వర్క్స్, ఈ ఆరుంట్లో మనకు ఏది కరెక్ట్ అనుకుంటామో దాని మీద మనం ప్రెస్ చేయాలి. వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ టైపింగ్ అయిపోయింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేయాలి. కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకు ఇప్పుడు టెక్స్ట్ కాపీ అయిపోయింది కాబట్టి ఇది గూగుల్ ఇన్పుట్ టూల్స్ని క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే నేను కోరెల్ డ్రా ఓపెన్ చేస్తున్నాను. కోరెల్ డ్రా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఏంటంటే ఒక న్యూ ఫైల్ ఒకటి తీసుకోవాలి. ఫైల్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకుంటే న్యూ డాక్యుమెంట్ అని ఉంటే అక్కడ నుండి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫైల్ సైజ్ ఏదైనా ఇచ్చేసిన తర్వాత ఓకే వేస్తే మనకు కోరెల్ డ్రా ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే అక్కడ కాపీ చేసినామో ఆ టెక్స్ట్ని ఇక్కడ మనము పేస్ట్ చేయాలి. పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు కోరెల్ డ్రా చిన్న లెటర్స్ వచ్చినాయి కదా, మనం దీన్ని ఏంటంటే కొంచెం జూమ్ చేసి పీటీ సైజ్ అని ఉంటుంది, దాన్ని మనం లెటర్ సైజుని పెంచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ బాక్స్ని వచ్చేసి మనం కొంచెం పెద్ద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన పీటీ సైజ్ అని ఉంది, ఆ 12 ఉంది. మనము 100 కానీ 150 కానీ 120 మనం ఎంతైనా మనకు విజిబుల్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే 100 సెలెక్ట్ చేసుకున్నాను. మనకు లెటర్స్ కొంచెం బోల్డ్ లేవు, సన్నగా కనబడుతున్నాయి కదా. కొంచెం బోల్డ్ లెటర్స్ కావాలన్నప్పుడు పైన బోల్డ్ కానీ ఇటాలిక్స్ అండర్ లైన్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు బోల్డ్ క్లిక్ చేశాను, బోల్డ్ లెటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ లెటర్స్కి మనకు వెక్టార్లు ట్రేస్ చేయాలి. దానికి పైన బిట్ మ్యాప్ అనే ఆప్షన్ ఉంది టూల్ బాక్స్లో, అది బిట్ మ్యాప్ సెలెక్ట్ చేసుకుంటే దాని కింద వచ్చి కన్వర్ట్ టు బిట్ మ్యాప్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే బిట్ మ్యాప్స్ దాంట్లో వచ్చేసి ట్రేస్ బిట్ మ్యాప్లో దాంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే అవుట్లైన్ వెక్టర్స్ కావాలి కాబట్టి అవుట్లైన్ లైన్ ఆర్ట్ అనే ఆప్షన్ దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అయితే రీడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా, మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మనం అవసరం అనుకుంటే కనుక డీటెయిల్, స్మూత్నెస్ కానీ కార్నర్స్ స్మూత్ కానీ వెక్టార్స్ బాగా రావాలనుకున్నప్పుడు మనం కొంచెం సెట్ చేసుకోవడంటే సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే కింద ఓకే అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే అని క్లిక్ చేస్తే కొద్ది టైం పడుతుంది, ఇక్కడ క్యాల్కులేషన్ అవుతుంది వెక్టార్కి క్యాల్కులేషన్ అయిపోయింది. వెక్టార్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏంటంటే మౌస్ ద్వారా దాన్ని పక్క జరిపేసి చూస్తే కనుక మనకు వెక్టార్స్ కనబడతాయి. ఇప్పుడు ఇది ఓల్డ్ టెక్స్ట్, ఇది అవసరం లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ వెక్టార్ని మనము
ఫైల్ కింద సేవ్ చేయాలి. న్యూ ఫైల్ అని తీసుకోండి, దానికి సేవ్ యాజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అయితే దీన్ని ఏ ఫార్మాట్లో అంటే మనకు ఆర్టిక్యామ్లో ఓపెన్ కావాలంటే డిఎక్స్ఎఫ్లకు ఆటోక్యాడ్ డిఎక్స్ఎఫ్ అని పైన ఉంది కదా, దాంట్లో సెలెక్ట్ అది ఓకే చేయండి. మనం దాని కింద సేవ్ అవుతుంది డిఎక్స్ఎఫ్ కింద. ఇక్కడ ఏదైనా ఒక మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. మామూలుగా తెలుగు లెటర్స్ డిఎక్స్ఎఫ్ అని నేను ఇచ్చిన, మీరు ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం ఇక్కడ కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ చేసేస్తే మనకు అది సేవ్ ఎక్కడ అంటే డెస్క్టాప్లో సేవ్ అవుతుంది, మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ వర్షన్ ఆర్టిక్యామ్ 2008 నుంచి 21 వరకు అది ఓపెన్ అవుతుంది. మిల్లీమీటర్లలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి, కర్వ్స్లలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. కింద వచ్చేసి మనం ఒకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు అక్కడ డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆర్టిక్యామ్ 2018 ఓపెన్ చేస్తున్నాను. 8లో అయినా కూడా సేమ్ ఉంటుంది, ఇలాగే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒక ఫైల్ ఇచ్చాను. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే వెక్టార్స్ ఉన్నాయో అవి దీంట్లో ఇంపోర్ట్ చేయాలి. పైన వెక్టార్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక దాంట్లో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఫస్ట్ వన్ ఉంది, అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్ మనకు దానికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఏంటంటే తెలుగు లెటర్స్ డిఎక్స్ఎఫ్ మనం ఏదైతే సేవ్ చేసినామో అది ఓపెన్ అని చేస్తే కనుక ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. టెక్స్ట్ వచ్చినప్పుడు మన అక్కడ సైజెస్ అవన్నీ ఉన్నాయి, విడ్త్ హైట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే మనం ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎంఎంలలో ఉంది కాబట్టి ఓకే అని ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మనకి టెక్స్ట్ వచ్చింది కదా, మనం టెక్స్ట్ ఇప్పుడు మనం సైజ్ పెంచుకోవాలన్నా, లేదంటే మనం ఇక్కడ మనకేది ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో వచ్చిన తర్వాత మనం సైజ్ అంటే సైజ్ పెంచుకోవచ్చు, లేదంటే రొటేషన్ యాంగిల్ కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే సైజు పెంచి చూపిస్తున్నాను, మనకు చిన్నగా అనిపిస్తుంది. 75 mm పెట్టాను, అప్లై. ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చిన వెక్టార్స్లో మనకు కొన్ని వెక్టార్స్ వచ్చినాయి. ఆ బ్యాక్ వెక్టార్స్ మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి సింగిల్ వెక్టార్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. లేదంటే కనుక మనం ఒక వెక్టార్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు తప్పించేసి మళ్ళీ మిగతా డబుల్ వెక్టార్స్ ఏవైతే అవి డిలీట్ చేసినా కూడా సరిపోతుంది. ఇట్లా వెక్టార్స్ బ్యాక్ 1 లైన్ ఉన్నా 2 లైన్ ఉన్నా మనం చూసుకొని డిలీట్ చేసేయాలి. ఇది రైట్. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయింది, మనకు అన్ని సింగిల్ వెక్టారే ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే 2D కింద అయినా చేసుకోవచ్చు, లేదంటే 3D కింద కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. కొన్ని వెక్టార్స్లో షేప్లలో మనం కొంచెం అంటే ట్రేసింగ్లో సరిగా రాకపోతే కనుక మనం వెక్టార్ సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. కొంచెం నోట్స్ ఉంటాయి, ఆ నోట్స్ని బట్టి మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ చూసేసుకోండి. ఓకే, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ విండో నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దీనికి 3D చేయాలి దీనికి అనుకున్నప్పుడు మనం ఏంటంటే మొత్తం నేను ఒకటి చూపిస్తాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెంకటేశ్వర అనేదాన్ని తెలుగు లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నాక షేప్ ఎడిటర్కి వెళ్ళి షేప్ ఎడిటర్లో రౌండ్ కానీ మనం స్క్వేర్ కానీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే హైట్ ఇవ్వాలి. ఒక 3 mm ఇస్తున్నాను, స్టార్టింగ్ హైట్ ఒక 3 mm ఇస్తున్నాను. తర్వాత మెర్జ్ అయ్యి కింద ప్రెస్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, అప్లై. ఓకే, ఇప్పుడు 3Dలో మనకు ఇలా వచ్చింది. అది ఇంకోటి హిందీలో కూడా ఈ హిందీ లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వేరే ప్రొఫైల్ షేప్ మనం ఫస్ట్ ఇది రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంకోటి చూద్దాం. మనం ప్లేన్ కానీ స్క్వేర్ కానీ ఉంది, మనం దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. నేను స్క్వేర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కొద్దిగా యాంగిల్ తక్కువ చేసుకోండి.
తర్వాత సేమ్ మనం కాన్స్టెంట్ హైట్స్ మనం హైట్ ఎంత ఇస్తున్నాం అనేది ఈ హైట్స్ ఇచ్చిన తర్వాత సేమ్ మెర్జ్ అయ్యేలో ఆప్షన్ ఉంది, మళ్ళీ అప్లై అని కొట్టేస్తే 3D మనకు వచ్చేస్తుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు తెలుగు హిందీ కాకుండా మనం ఇంకా 2 లాంగ్వేజెస్లో కూడా చూద్దాం. మనం సేమ్ నేను ఇంతకుముందు చూపించినట్టు గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్, దీని మీద క్లిక్ చేసేయండి. సేమ్ అప్పట్లో మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్ 10 వస్తుంది. దాని పక్కన యారో మార్క్ ఉంటే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకు ఫస్ట్ ఇంగ్లీష్లో చూపిస్తుంది. దాన్ని మనం వేరే లాంగ్వేజ్, సపోజ్ తమిళ్ ట్రై చేద్దాం. తమిళ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో టైప్ చేసింది తమిళ్లో వస్తుంది. అక్కడ మనం తమిళ్ లెటర్ కూడా కనబడుతుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు శ్రీ అనేదాన్ని టైప్ చేస్తున్నా. ఈ 6 మనం ఒకటి ఫస్ట్ వన్ కరెక్ట్ అనుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వెంకటేశ్వర, దీంట్లో మనం ఏది కరెక్టో చూసుకోవాలి. నాకు తమిళ్ అంత తెలియదు, కాకపోతే ఫస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ మోడల్ గురించి ఇది, ఒకవేళ మిస్టేక్ ఉంటుండొచ్చు లాంగ్వేజ్లో. ఓకే, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకో లాంగ్వేజ్ కూడా చూద్దాం. మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ కన్నడ అనుకుంటున్నాను. ఒకసారి కన్నడలో ఎట్లా వస్తుంది చూద్దాం. లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ క్లిక్ చేసాం. అక్కడ కన్నడ లెటర్ కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక టెక్స్ట్, సేమ్ టెక్స్ట్ శ్రీ, ఇందులో ఫస్ట్ వన్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర. మనం ఓకే వెంకటేశ్వర, దీంట్లో ఏది కరెక్ట్, మనం దీంట్లో ఏది కరెక్ట్ అనుకుంటే కనుక దాని మీద మనం క్లిక్ చేయాలి. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు తమిళ అండ్ కన్నడ 2 లెటర్స్ టైపింగ్ అయిపోయింది. దాన్ని కాపీ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకొని కాపీ చేయాలి. తర్వాత ఈ విండో గూగుల్ ఇన్పుట్ టూల్స్ క్లోజ్ చేసేయండి. చేసి ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ ఫస్ట్ మనం ఏంటంటే డిఎక్స్ఎఫ్లోకి దాన్ని కన్వర్ట్ చేయాలి టెక్స్ట్, కాబట్టి మనం కొరెల్డ్రా ఓపెన్ చేయాలి. ఇక్కడ స్కిప్, మీరు ఆన్లైన్లో ఉంటే లైసెన్స్ అడుగుతుంది కాబట్టి స్కిప్ కొట్టేసాం. తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ కానీ న్యూ డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మనం పేస్ట్ చేయాలి ఆప్షన్.
మనం ఏదైతే టెక్స్ట్ అక్కడ కాపీ చేసామో ఇది ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సేమ్ ఇప్పటిలా మనము తెలుగు ఎలాగ చూసామో దాంట్లో దీని కూడా లెటర్ సైజు కూడా మనం కనబడడానికి కొంచెం పెద్ద సైజులో పెంచుకోవాలి. పీటీ సైజ్ స్టాండర్డ్ 12 ఉంది. अभी इधर साइज़ बढ़ाना है तो बढ़ा सकते हैं. मैं 100 में क्लिक करें, थोड़ा लेटर्स बोल्ड कर रहा है और बोल्ड लेटर्स आने के बाद ऊपर में बिट मैप्स है, बिट मैप में जाए कन्वर्ट टू बिट मैप वो सिलेक्ट करना. इसके बाद एक विंडो ओपन होता, इधर खाली ओके कर दो बस. नवी ऑप्शंस है बिट मैप, ट्रेसिंग बिट मैप. ट्रेसिंग बिट मैप में ऑप्शंस है 3. इसमें अपने को आउटलाइन होना, इसलिए आउटलाइन सेलेक्ट करना, लाइन आर्ट. अभी वो रीडिंग हो रहा. इसके बाद एक विंडो ओपन होता. अभी जो इधर टेक्स्ट में थोड़ा एडजस्ट करना है तो डिटेल, नहीं तो स्मूथ करना, नहीं तो कॉर्नर्स स्मूथ करना है तो इधर कर सकते. अभी इधर एडजस्टमेंट करने के बाद नीचे ओके ऑप्शन है, वो ओके ऑप्शन सेलेक्ट करना. इधर थोड़ा टाइम लगता है वो एस्टिमेशन करने के लिए. वो एस्टिमेशन आने के बाद वो टेक्स्ट वेक्टर्स आ जाता अपने को. वो ट्रेसिंग में जो मैं ज़्यादा नहीं बोल रहे, थोड़ा बहुत अपना काम पे जो होता उतना ही बोल रहे. और टेक्स्ट आ गया, वो वेक्टर्स आ गया, वो नीचे वाला जो अपन को हो गया ना, इसको डिलीट कर दो. अभी टेक्स्ट को, इसको अभी वो वेक्टर्स को फाइल में जाके सेव एज ऑप्शन सेलेक्ट करना. सेव एज में जाके आप एक को इधर फाइल नेम देना पड़ता. फाइल नेम दे के वो फाइल नेम दे रहा है मैं. वो तमिल बोल के फाइल नेम दे रहा है और इसको DXF में .dxf में सेव करना पड़ता. आटके में ओपन होना बोलता. और दूसरा फॉर्मेट भी ओपन का सेव कर सकते, मगर हम भाई एक ही बता रहे. DXF AutoCAD और डेस्कटॉप में सेव कर रहे मैं. ओके, अभी सेव हो गया. ये फाइल होना है तो अपन सेव कर सकते, नहीं तो क्लोज़ कर सकते. अभी इसको विंडो क्लोज़ कर रहा है. अभी वो टेक्स्ट सेव करें ना, अभी डेस्कटॉप में आ गया. अभी इसको AutoCAM ओपन करके, AutoCAM 2018 और 2008 में भी सेम रहता. वो वेक्टर में जाके इंपोर्ट करना. इंपोर्ट में इधर तमिल आना. अभी फाइल DXF और इसको ओपन कर दो. ओपन करे तो अभी वो लोडिंग हो रहा. अभी वेक्टर से इधर ओपन होता. इधर एक क्वेश्चन विंडो एक आता है. इधर ये क्वेश्चन विंडो में अब साइज़ बढ़ाना है तो बढ़ा सकते, नहीं तो क्लिक ओपन ओके करे तो हो जाता. अभी इसमें डबल ट्रिपल लाइन आ जाता, वो देखना पड़ता. डबल लाइन है, ट्रिपल लाइन है तो वो सिलेक्ट करके डिलीट करना, नहीं तो पूरे सारे लाइन सेलेक्ट करके वो बाजू में लेके वो बाकी का जो लाइन रहता वो भी डिलीट कर सकते. अभी वो भी बता रहे हो लास्ट में. अभी इतना एक एक डिलीट करना बोल तो ज़्यादा टाइम लगता. अभी देखो मैं शिफ्ट पकड़ना, शिफ्ट पकड़ के पूरे सेलेक्ट करना, एक एक ड्रैग नहीं करना. देखो अभी ये नीचे ले रहा है, वो बाकी का ऊपर दो दो लाइन है ना डबल, वो पूरे सेलेक्ट करके वो डिलीट कर दो.
करने के बाद अभी ये सिंगल लाइन को सेम जगह पे लेके जाना। अभी टेक्स्ट टाइपिंग हो गया। अब इसको 3D करना है तो सेम सेलेक्ट करके शेप एडिटर में जाके इसके पहले जैसा बोला वैसा, और राउंड में करना, नहीं तो शेप प्रोफाइल जो भी 3 है इसमें एक सेलेक्ट करके नेक्स्ट एंगल देना पड़ता है। इसमें हाइट जेड हाइट और स्टार्टिंग हाइट देना है तो वो भी देना पड़ता। बाद में मर्जी में दबा के अप्लाई करे तो 3D में टेक्स्ट आ जाता। आपको 2D लाइन होना बोले तो वो सेलेक्ट करके वो 2D लाइन्स को सेपरेट फाइल लेकर वो सेव कर सकते। ओके।